హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం మా గ్యాంగ్తో. అది ఏంటనేది మీకు చూపిస్తాను, నేను చెప్పను, చూసినా మీకు అర్థమవుతుంది. మా ఆంధ్రప్రదేశ్లో మంచి ఫేమస్ టెంపుల్ అది. ఈ లోపల వర్షం అయితే ఒక చితక్కుడేస్తుంది మాకైతే, చూసారు ఎలా ఉందో. సో నేనైతే మా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను, మా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడైతే మా తేజ వచ్చాడు, ఆ తర్వాత అయితే మన ఫోన్ లవర్ మన వర్మ కూడా అయితే వచ్చేసాడు. అయినా కూడా వర్షం అయితే తగ్గట్లేదు, నాన్ స్టాప్ అయితే చితక్కుడెత్తుంది. సో మేమైతే ఇంకా ఆటోకి అయితే పైన డెకరేట్ చేస్తున్నాం, చిన్న మినీ హౌస్ కింద అయితే కట్టుకుంటున్నాం. సో హౌస్ కింద అయితే కంప్లీట్గా అయిపోయింది, ఇంకా మేమైతే బయలుదేరిన లేటు. సో మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే ఆటో డ్రైవర్ ఒకడైతే రాలేదు, ఆటో తాళం తేలేదు ముందు. సో ఈ లోపల మన వంట మాస్టర్ కూడా వచ్చేసారు. చూసారా వీళ్ళిద్దరు ఎలా పడుకున్నారు, ఇదే మినీ హౌస్ అంటే. చూసారా సిలిండర్ ప్లేట్లు అన్నీ కూడా సర్దేశాం. ఈ లోపల వచ్చాడు, వీడి వల్ల లేటు ఒక అరగంట. సో ఆటోలు అందరూ కూడా రెడీగా ఉన్నారు, ఇంకా మేము బయలుదేరుతాం లేటు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో మా గ్యాంగ్ దీంట్లో అయితే మేము ఒక 5 కూర్చున్నాం, ఎందుకంటే కొంచెం దీంట్లో బెడ్ గిడ్డు అన్నీ వేసాం. సో బాగానే ఉంది. ఈ లోపల మా చిలకటి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, ఏంటో మీరు వినండి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ మేమైతే మట్లపల్లి వచ్చాం, ఇక్కడ మంచి ఫేమస్. సో మేమైతే ఫ్రాన్స్ తీసుకున్నాం మట్లపల్లిని. సో కొంచెం బయలుదేరింది అయితే అన్నవరం దగ్గరలో అయితే ఒక టీ స్టార్ అయితే వచ్చింది. సో అక్కడైతే టీ తాగి మళ్ళీ ఇంకా బయలుదేరిపోయాం. ఈ లోపల అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. సో మా వాళ్ళు అయితే ఎల్లకాలం ఆడుకుంటున్నారు, మా వాడు ఏదో చూస్తుంటే కనుక సారీ. సో ఇక్కడైతే గుడి దగ్గర మా చిల్లకైతే చిన్న కామెడీ చేస్తుంది, ఒకసారి చూడండి మీరు. మా వరమాడైతే వెళ్ళిపోయాడు. సో మా వాళ్ళు అయితే ఎక్కడికి అనుకుంటున్నారా, శ్రీ అన్నవరం స్వామి టెంపుల్ అయితే ఇది, అంటే సత్యనారాయణ స్వామి. సో టెంపుల్ అయితే పైన ఉంటుంది, ఇక్కడైతే ప్రసాద కౌంటర్ అన్నమాట. మేమైతే ఒక 10 పొట్లు అయితే తీసుకున్నాం. మీరు ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళే దారిలో అన్నవరం ఉంటుంది, సో మీరు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈ లోపల అయితే మేము లావ్ వచ్చాం. సో మా వాడు కూడా ఒక చిన్న స్టెంట్ అయితే చూడండి. మా చిల్లక ఈపీ అయితే అంటుపోయింది, అట్టడిపోయింది పమ్మాడికి. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి కోడ్లు అయితే తీసుకున్నాక వచ్చాం. ఇక్కడ ఒక దుక్కుడు ఒక రేట్ అయితే ఉంది. ఇక్కడ మాకైతే కొంచెం బెటర్ ప్రైజ్ అయితే దొరికింది. సో మాకైతే ఒక 12 కేజీల దాకా తీసుకున్నాం. 12 కేజీలు అయితే మాకు ఒక 9.5 కేజీల దాకా అయితే వచ్చింది కోడి. సో ఇంతకు మేము ఎక్కడికి వెళ్తాం మీకు చెప్పలేదు కదా నేను. సో మేమైతే ఇక్కడ తలుపులమ్మ లావ్ అయితే వచ్చాం, అంటే అమ్మవారి పేరు వచ్చి తలుపులమ్మ తల్లి. సో ఊరి పేరు వచ్చి లోవ, చాలా ఫేమస్. మీకు ఇటు వైజాగ్ నుంచి వస్తే తొని దగ్గర ఉంటుంది, ఇటు అయితే అన్నవరం నుంచి ఉంటుంది. మా సైడ్ అయితే శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు అయితే వేయమాట. ఇది జనం అయితే ఒక విధంగా ఉన్నారు, మాకైతే వెళ్ళడానికి ఖాళీ లేదు. సో ఆటోలు అయితే ఫుల్గా ఉన్నాయి. యాక్చువల్గా మేము ఎందుకు ఆటోలో వెళ్ళామంటే మాకు కార్లు ఉన్నాయి, అడిగితే ఎవరో ఇస్తాడు. కానీ ఎప్పుడు కారు ఎందుకు, సమ్ టైం ఒక్కొక్కటి అయితే మనం ట్రావెల్ చేయాలి, అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ లేడీస్ ఏంటంటే కొంతమంది బ్యాచులర్స్ వస్తారు కదా, సో వాళ్ళందరికీ వండి పెట్టడానికి అనమాట ఒక 1000 రూపాయలు 2000 దాకా తీసుకుంటారు. మా దాంట్లో మా కుక్క మీద స్ట్రీట్ ఉండగా మాకు బయట వెళ్తే పని లేదు ఇంకా. సో ఒక బ్యాచ్ అయితే గుడికి వెళ్ళింది, ఆ బ్యాచ్ అయితే మేము వెళ్తాం. సో మా బ్యాచ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మేమైతే వెళ్తాం. ఈ లోపల వాళ్ళు చికెన్ ప్రాన్స్ ఉన్నాయి కదా, ఆ పని అయితే చేస్తారు వాళ్ళు. సో మేమైతే అమ్మవారు దర్శనకి అయితే మొదలయ్యాం మేము. ఈ మధ్యలో మా చిలకత అయితే కొంచెం డైలాగ్ అవుతుంది, అని చూస్తుంటే నాకు ఇంకా కుట్టేలు అనిపిస్తుంది ఆ డైలాగ్ వింటుంటే. సో చూసారా ఇక్కడ లారీ, ఎన్ని లారీలో చూసారా, ఈ కనబడుతున్నాయి, కనబడకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా మంది అయితే వచ్చారు. నిజంగా చెప్తున్నాను, ఆ మెట్టులు ఎక్కినప్పుడు నాకు అయితే చొక్కలు కనబట్టి నా వల్ల కాదురా అంటే మా వాడు అమ్మవారు ఉన్నారా అని చెప్పి నాకు బొట్టు అయితే ఎక్కి పెట్టి. సో ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాం జాగ్రత్తగా, ఇంకెలాగా అయితే పైకి అయితే వెళ్ళిపోయాం. ఈ లోపల అయితే ఒక కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది పాపం. ఆయన ఏం చేశాడంటే సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మొత్తం కొండెక్కిచ్చేస్తున్నాడు. ఇంకా ఆ ఈటి తట్టుకోలేక అది పొగలు వచ్చేస్తుంది.
సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది. మేమైతే కొంచెం హెల్ప్ చేసి ఇంకా మనం గుడికి వెళ్ళాలి కాబట్టి గుడికి అయితే వెళ్ళిపోయాము. అదే గుడి అది కాదు, అదే సారీ బట్ గుడి దాని వెనకాల ఉంటుంది. సో అదే కొత్తగా కడుతున్నారు. గుడి కూడా చూపిస్తాను, కానీ అమ్మవారి అయితే చూపించలేను నేను, ఎందుకంటే ఫోటో అయితే ఎలాంటి ఉండదు కదా. సో ఇదే అమ్మవారి గుడి. అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మాకు. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం చూస్తే చుట్టుపక్కల అంతా గ్రీన్గా ఉంది. ఈ జనాలు చూస్తే చీమల్లా ఉన్నారు. సో మన ఎదురుకుంటా ఉన్నది అమ్మవారి అయితే టెంపుల్. మంచిగా అయితే అలంకరణ అయితే చేశారు మనకి. సో మేమైతే కిందకు వచ్చేసాము. ఇంకా మా సుబర్ణ గారు ఏదో ఆవిడతో మాట్లాడుతున్నాడు, మన తెలతో ఏం మాట్లాడాడు మరి. సో మేమైతే ఇంకా కిందకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా, మా పనులు అయితే మొదలు పెట్టాము. చూసారా, జస్ట్ ఆ బరకం వేసుకోవడానికి మేము 500 రూపాయలు అయితే ఇచ్చాం, జస్ట్ ఆ బరకం వేసుకోవడానికి ఆ సైట్లో. సో చూడండి ఎలా ఉందో మరి అక్కడ. సో మా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే. సో అలాగే మా చిలకైతే చికెన్ కడుగుతుంది. సో నేను కూడా ఫ్రాన్స్ అయితే దానికి ఉన్న తొక్కలు అయితే తీసుకుంటున్నాను. నేను కనబడతాను, వెయిట్ చేయండి. నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో మా సుబర్ణ గారు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాడు వేరే దానికోసం. సో మేమైతే రైలు తొక్క అయితే తీస్తున్నాం. చాలా పెద్ద పని ఇదైతే, టాస్క్ మాట ఇది. సో అలాగే ఇంకా మా వర్మ అలాగే ఈ కూర అయితే అమ్మవారికి నైవేద్యం సెపరేట్గా తీసుకున్నాం అన్నమాట. సో అన్నీ కటింగ్ అయిపోయినాయి. ఇక్కడైతే ఫ్రాన్స్ ఫ్రై కూడా అయిపోయింది. అక్కడైతే దమ్ బిర్యానీ అయితే మొదలు చేస్తున్నారు. సో ఈ గ్యాప్లో అయితే ప్లేస్ అయితే ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం బర్గర్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఇందాక మీకు చెప్పాం కదా లేడీ, సో అలా వండి పెడతామన్నమాట. వాళ్ళకి వండినందుకు 500 రూపాయలు అలా తీసుకుంటారు. సో ఇక్కడ అలాగే మేము అమ్మవారు కూడా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం. సో ఈ గ్యాప్లో కూడా మా వాళ్ళందరూ ఫుడ్ అలాగే సంథింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి తెలుసు కదా, ప్యాక్ చేయడం, ఇంక వెళ్ళిపోవడమే. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. అలాగే అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయ్యింది మాకు. సో అంతా ఫైన్. సో అలాగే మీ ఆశీస్సులు కూడా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ విజయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.